ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతాను. గీత ఒకసారి బాగుంది. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలికాల్పు కదా, ఇద్దరు డాక్టర్లు దగ్గర చూస్తున్నారు. తేడా వదిలిపోయింది. సరే నువ్వెన్న బయలుదేరరా. వీలైదు డార్లింగ్, ఇక్కడ రావి పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నీ గురించి సంవత్సరాలు అడిగింది. నీకోసం ఒకసారి టెలిఫోన్ పే చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమి ఉద్దేశం? వస్తావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోర్డు కుక్క ప్రశ్నించలేదట, నన్ను ఇంట్లో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అర్థం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. అలా తెలిసింది. కానీ మీరు వచ్చి జైలు పూర్తయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు. అది మాకు చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారనుకోండి, మా అమ్మగారు అడిగి మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే ప్లీజ్ ఓకే. ఇన్నాళ్ళ మందుల వాసంతో ఇవన్నీ చూస్తుంటే ఏమిటేస్తుంది తెలుసా? ఏమనిపిస్తున్నాం? అంతా నేనే తినేస్తాను. కాదమ్మా, కాకపోతే ఈ పోటీ మేము ఇద్దరం కష్టం ఉంటామండి. అంత కష్టపడక్కర్లేదురా, మిగతాది పంచుకుందా. గారెలు తప్ప, గారెలు 4. గాలి చాలా అంతా తింటాను. హార్ట్ అసలు అయిపోయింది. కడుపుకి హార్ట్కి ఏంట్రా సంబంధం? జరిగే డైరెక్ట్ కనెక్షన్ వద్దమ్మా. మై గాడ్, ఆక్సిజన్ తోను సెలైన్ తోను శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మసాలా గారు ఉన్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమండి? మీరా? ఏమండి మీరా? నేను ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, అడగలమా. నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెల్లు ఈ మందులని నాకు అనవసరం. నేను చెప్పేది మీరు వింటి. ఎందుకు అనవసరం అర్జీ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం తినకూడదు. పైగా నేను గారు నేను డాక్టర్. నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చడి చేసినంత మాత్రాన నేను ఈ సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ దారం తింటే రేపే చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఎక్కువ సంతోషంగా వింటాను. అంతేనంటారా? అంతే. మీ అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అనుకో, అసలే లేని మనిషి, ఆవిడకి అనిపిస్తా అంతా అంతే. సరే, మీరు మాత్రం ఈ గాలి తిని తీరుతారు అంతే కదా? గాలినే కాదు, ఇదిగా మీరు కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి అనుకుంటాను. వడ్డించండి. చాలా గీత, కూర్చో. నీతో కాస్త మాట్లాడాలి. ఏంటది? నువ్వు నా మురళిను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నామంటయా? అది షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళు. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఊడిపోదని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేమి అనుకోనంటే నేను మాట్లాడుతాను. మీరు చూస్తే గుర్తు పెట్టుకున్నారు. మళ్ళీ మంగళసూత్రాలున్నాయి. మామగారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరండి అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకో. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. ప్రాణం తలనొప్పి. డబ్బు కావాలమ్మా. 5,000 అమ్మా.
గీత బీరో తెరిచి 5,000 డబ్బులు. ఎందుకమ్మా నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం. కంగ్రాచులేషన్స్. ఎన్నప్పటి తాళం చేసే వరకు వచ్చింది కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతే మీ చదివేగా. తీసుకోండి. తీసుకుంటారులేండి. ఏదో దండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా బట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటాను మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను. దట్స్ ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆమెకు సేవ చేయాలనిపించింది. ఆమె మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్దంటి మీద మోసుతో ఏం లేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏమైనా అడిగితే ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మాని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వస్తే కిరామాని ఆడ ఆర్డర్ వేశారు. మీ ఇద్దరు చుట్టూ పరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతకపోతున్నాను. ఇదేమన్నా నాకు సరదా అనుకుంటున్నారా? కింద నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నేను క్షమించండి. వస్తాను. అమ్మా గీతకరా? గీతమ్మా, గీతకి సీతాని స్నేహితురాలమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడ చెప్పేస్తుందమ్మా. పదకొండు వచ్చి సడన్ వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు పని చెయ్యి. హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను మొదలు తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మా ఇంటికి వచ్చేస్తానండి. నువ్వు అప్పుడు మాట్లాడుకురా. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంట. గీతను చూసినప్పుడల్లా ఎవరో ఆత్మీయం చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంతకాలం నా జట్టు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఏమైనా సరే నీ పిల్లలు గీతను తీసుకురా. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా. ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా హాస్పిటల్ కూడా నీకు చెప్పమ్మా. అసలు నేను ఆరోగ్యం బాగలేదు. మళ్ళీ నీకు ఆటలు వస్తానమ్మా. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా. నా మీద ఒట్టు. వెళ్ళి. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళిరా. సరే వెళ్తాలే. త్వరగా వెళ్ళరావాలి. వెళ్ళు. అలాగే తెస్తాలే. వెళ్ళరా. భగవంతుడా. హలో మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఆగారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్. కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరారా లేదా? ఈ విషయం మిగిలిన తెలుసు సార్. నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళు ఉంటే మీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సగటు మీకు చెప్పాను బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్. కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగలేదు సార్. ఎలా పట్టుకున్నారు ఎందుకు ఎక్కడ చెప్పండి. చెప్పాను సార్. నా తెలివితేటని మీతో చెప్పుకునే వరకు నాకు మనసు ఉంటుంది సార్. ఇదిగో సార్. సార్, నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడిగాను సార్. ఏం చేశాను నాకు టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్, టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తల పక్క తిప్పాను సార్. పక్కన తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్సు ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యలా పట్టుకున్నాను సార్. కానీ తర్వాత విదిలించుకున్నాను అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మొదటి మాట్లాడండి. మొదటి మొత్తం నేను ఊరుకుంటాను సార్. అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారు వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపైన తప్పుచ్చాను అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. మీరు తలపై తీసుకెళ్ళి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరి ఎవరికండి బాబు, నా పరిగెత్తండి. అసలు ఇదే బాబు రామాకమ్మ వెళ్ళమ్మ. ఏమొచ్చింది? ఇందాక మాట్లాడి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు ఉద్యోగం కావాలి కదా, మంచి ఉద్యోగం చూశాను.
మీ అమ్మగారి ముందు గీత పెట్టి నటించవా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది, అది నీకు ఇప్పిద్దాం. నటించకపోతే ఎప్పుడు ఇష్టం, నీ రోజులు గట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు, ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్లాగే వెళ్ళిపోతాను. అమ్మా గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నిన్ను చూడకపోతే నాకు ఏదైనా అయిపోయింది. సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత మీ స్నేహితురాలు హార్ట్ అటాక్ సీత బాగుంది. బాగుందమ్మా, గుళ్ళు పట్టుకుంటున్నా ఉంది. అమ్మయ్య చూడమ్మా, నేను నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? ఏంటండి? సరే సారీ అత్తయ్య. అత్తయ్య అన్నా బాగుంది. చూడమ్మా, నేను నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఈ గడప గడ్డ వెళ్ళకూడదు. మాట నిన్ను అడిగి మీతో చెప్పి గడప దాటేసి అలాగే అత్తయ్య.